శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము భగవద్గీతలోని 1వ అధ్యాయము 19వ శ్లోకం గురించి తెలుసుకుందాము. ముందుగా శ్లోకము: సఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోప్యనునాదయన్. ఇది మనకు భగవద్గీతలో 19వ శ్లోకము. దీనికి అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ శ్లోకంలో సంజయుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగిన ఒక అద్భుతమైన దృశ్యాన్ని ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇంకా ఇతర పాండవ వీరులు తమ తమ దివ్య శంఖాలను పూరించిన తర్వాత ఆ శంఖధ్వని ఎంతటి ప్రభావం చూపిందో ఈ శ్లోకం మనకు చెబుతోంది. ఆ ధ్వని కేవలం ఒక శబ్దం కాదు, అది భూమిని, ఆకాశాన్ని కంపింపజేసేంత గొప్పదిగా మారింది అని. ఆ ప్రతిధ్వని అన్ని దిక్కులలో మారుమ్రోగింది. అందుకే శ్లోకంలో తుములోప్యనునాదయన్ అని చెప్పబడింది. ఆ శంఖధ్వని విని ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవుల హృదయాలు కలవరపడ్డాయి. హృదయాని వ్యదారయత్ అంటే వారి గుండెలు నిజంగా పగిలిపోయాయని కాదు, వారి ధైర్యం దెబ్బతినింది, వారి మనసులో భయం మొదలయ్యింది, వారి విజయంపై ఉన్న నమ్మకము కదిలిపోయింది అని. ఎందుకంటే వారికి ఒక విషయము స్పష్టంగా తెలుసు: పాండవుల పక్షాన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు అనేసని చెప్పి. భగవంతుడు ధర్మం వైపు నిలబడినప్పుడు అధర్మం ఎంత బలంగా కనిపించినా చివరికి ఓడిపోవాల్సిందే. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతోంది. ధర్మం యొక్క శక్తి బయట కనిపించే బలంలో ఉండదు, అది సత్యంలో, న్యాయంలో, భగవంతునిపై విశ్వాసంలో ఉంటుంది అని. మన జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు సమస్యలు, భయాలు, నిరాశలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. కానీ మనము ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతునిపై విశ్వాసం ఉంచితే మనలో ఒక దివ్యమైన శక్తి ఉద్భవిస్తుంది. అదే పాండవుల శంఖధ్వని వంటిది. మన ప్రార్థన, జపము, ధ్యానము, భగవద్గీత పఠనము ఇవన్నీ మన జీవితంలో శంఖధ్వనులే. ఇవి మనలోని అజ్ఞానము, భయము ఇంకా నెగటివ్ ఆలోచనలను తొలగిస్తాయి. మహాభారత యుద్ధం కేవలం కురుక్షేత్రంలో మాత్రమే జరగలేదు. ప్రతి మనిషి హృదయంలో కూడా ధర్మము ఇంకా అధర్మం మధ్య ఒక యుద్ధం నిరంతరము జరుగుతూనే ఉంటుంది. మనలోని సత్యము, వినయము, భక్తి పాండవులైతే అహంకారము, కోపము, అసూయ ఇవి కౌరవులు. మనం ఏ పక్షాన్ని బలపరుస్తామో అదే మన జీవిత ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ శ్లోకం మనకు చెబుతుంది సందేశం ఏమిటంటే, భగవంతుడు ఇంకా ధర్మము మన పక్షాన ఉన్నప్పుడు ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా చివరకు మనపై విజయం సాధించలేవు అనేసని చెప్పి. మరొక్కసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ విందాము. సఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోప్యనునాదయన్. సఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోప్యనునాదయన్. సఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోప్యనునాదయన్. ఇదండి ఈరోజు మనము భగవద్గీతలో 1వ అధ్యాయంలో 19వ శ్లోకము నేర్చుకున్నాము.
ఇంకా 18 శ్లోకాలు అంటే ఇంతకుముందు చేసిన భగవద్గీత శ్లోకాలు కూడా నేను చివరన ప్లేలిస్ట్ అనేది పెడతాను. డిస్క్రిప్షన్‌లో కూడా ప్లేలిస్ట్ అనేది నేను లింక్ అనేది ఇస్తాను. తప్పకుండా ఒకసారి అవన్నీ కూడా చూడండి. ఏమైనా నా వల్ల కొంచెం పొరపాట్లు ఏమైనా జరుగుంటే కనుక నన్ను క్షమించండి. ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు కామెంట్‌లో చెప్పినా కూడా నేను సరిచేసుకుంటాను. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో లలితా సహస్రనామ స్తోత్రములోని 14వ శ్లోకము తెలుసుకుందాము. శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.